ఇరాన్కి ఈశాన్యంలో తుఫాను తరహా వాతావరణం ఏర్పడింది. దీనివల్ల అరేబియా సముద్రం నుంచి భారీ తేమ వాయవ్య భారత్ వైపు వెళ్తోంది. దీనివల్ల ఇవాళ మార్చి 1, రేపు ఈశాన్య భారత్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో వర్షాలు కురుస్తాయి అని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఈశాన్య భారత్లో గాలి వేగం గంటకు 60 కిలోమీటర్లుగా ఉంటుందని తెలిపింది. ఇరాన్కి ఈశాన్యంలో తుఫాను తరహా వాతావరణం ఏర్పడింది. దీనివల్ల అరేబియా సముద్రం నుంచి భారీ తేమ వాయవ్య భారత్ వైపు వెళ్తోంది. దీనివల్ల ఇవాళ మార్చి 1, రేపు ఈశాన్య భారత్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో వర్షాలు కురుస్తాయి అని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఈశాన్య భారత్లో గాలి వేగం గంటకు 60 కిలోమీటర్లుగా ఉంటుందని తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇవాళ వర్షాలు పడవు అని ఐఎండీ చెప్పింది. అయితే రాయలసీమలో మార్చి 1 నుంచి 4 వరకు వేడి, ఉక్కపోత వాతావరణం ఉంటుంది అని చెప్పింది. అయితే కేరళపై ఓ ద్రోణి ఉన్నట్లు చెప్పింది. శాటిలైట్ ప్రెసిపిటేషన్ అంచనాల ప్రకారం ఇవాళ రాయలసీమపై మేఘాలు వచ్చిపోతూ ఉంటాయి. అలాగే సాయంత్రం 6 తర్వాత ఉత్తర, వాయవ్య తెలంగాణలో అక్కడక్కడా చిరు జల్లులు కురుస్తాయి. అలాగే సాయంత్రం 5 తర్వాత హైదరాబాద్ పైకి మేఘాలు వస్తాయి. రాత్రి వరకు అవి అలాగే వస్తుంటాయి. ఉత్తర, వాయవ్య తెలంగాణలో రాత్రి 12 వరకు అక్కడక్కడా జల్లులు కురుస్తాయి. గాలి వేగం చూస్తే బంగాళాఖాతంలో గాలి గంటకు 12 నుంచి 28 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. ఏపీలో గంటకు 9 నుంచి 19 కిలోమీటర్ల వేగంతో గాలులు వస్తాయి. తెలంగాణలో గంటకు 8 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. మొత్తంగా ఇవాళ ఎండలు దంచేస్తాయి. తేమ లేదు. పశ్చిమ రాయలసీమ, నైరుతి తెలంగాణలో ఎండల వేడి బాగా ఉంటుంది. సాయంత్రం మాత్రం ఉత్తర తెలంగాణలో కొంత వేడి తగ్గుతుంది. రాత్రికి ఉత్తర తెలంగాణ, హైదరాబాద్కి తేమ వస్తుంది. అందువల్ల ఇవాళ రాత్రి ఆ ప్రాంతాల్లో కొంత వేడి తక్కువగా ఉంటుంది.